అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ముదిగళ్లు గ్రామ శివారులో ఓ కొండపై చిరుత గ్రామస్తులకు కంటపడింది. చిరుత సంచారంతో ముదిగళ్లు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించినా చిరుతను బంధించాలని కోరుతున్నారు. ఇక చిరుత సంచారంపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్, బలరాం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ముదివెల్లు గ్రామంలో గత వారం రోజులుగా కూడా చిరుత పోలీసులు తెలిసినట్టుగా గ్రామస్తులు ప్రయత్నాలు గురవుతున్నారు. ఈ విషయంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా కానీ ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదంటూ రాత్రిపూట అర్ధరాత్రి కూడా తెల్లవారుజాము సమయంలో ఇళ్ల వద్ద కూడా పులి వస్తున్నట్టు కూడా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయినా కూడా అధికారులు స్పందించట్లేదు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి మాకు రక్షణ కల్పించాలంటూ కూడా ముదిగల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇటీవల చూస్తే మనం నెలలోనే దాదాపు 4-5 దఫాలు చిరుత పులి సంచరిస్తున్నట్టు కూడా మనం వార్తలు పెట్టాము. అందులో భాగంగా అటవీ శాఖ అధికారులు కూడా అటువైపు నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కూడా పలు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. జగదీష్, అంటే ఎన్నిసార్లు చిరుత సంచరిస్తుందని గ్రామస్తులు చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు అటవీ శాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోవట్లేదు? ఎటువంటి చర్యలు కావాలని వారు కోరుకుంటూ ఉన్నారు? ఈ ముదిగల గ్రామం చూస్తే కొండ ప్రాంతంలో ఉంటుంది. ఈ కొండ దగ్గర ఉన్న ప్రాంతం కాబట్టి ఈ గ్రామాలని కూడా చుట్టుపక్కల గ్రామాలు కూడా అటవీ శాఖ రైతు పొలాల్లోకి వెళ్ళాలని కూడా పులి సంచరిస్తున్న సమాచారం కూడా గత వారం రోజులుగా కూడా అటవీ శాఖ అధికారులకు ఇస్తున్న సమాచారం ఇచ్చాము. కానీ అధికారులు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. వారంలో 4-5 సార్లు మేము పులిని చూసామంటూ కూడా సెల్ఫోన్లో బంధించి అధికారులు కూడా పెట్టాము. అయినా కూడా అటవీ శాఖ అధికారులు స్పందించలేదంటూ కూడా గ్రామస్తులు కానీ రైతులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులైనా స్పందించి ఖచ్చితంగా మాకు పులి నుంచి ప్రాణహాని ఉంది, పులి చిన్నపిల్లల మీద కానీ జంతువుల మీద కానీ దాడి చేసే అవకాశం ఉంది. గతంలో చూసి 2 ఆవుదూడలు దాడి చేసి చంపేసిన ఘటన కూడా చూసామంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. బలరాం, జగదీష్, అంటే ఆ పులి సంచరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్న ఒక కొండ ప్రాంతంలో కనిపిస్తోంది. అంటే కొండ ప్రాంతం వరకే పరిమితం అవుతుందా, లేదంటే ఆ సమీప గ్రామాల్లోకి ఏమైనా ఎంటర్ అయ్యే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా గతంలో ఎప్పుడైనా? గతంలో మనం 2 దఫాలుగా వార్త కూడా ఇచ్చాము. బొండలో కనిపించిన పులి మధ్యలో మిడ్ నైట్ కానీ తెల్లవారుజాము కానీ అటు గొర్రెల గుబ్బ మీద కానీ ఆవుల దూడల మీద కానీ గాయపరిచి దాడి చేసి 2 ఆవు దూడలు మృతి చెందిన ఘటన, అలాగే ఒక 5 గొర్రెలు కూడా మృతి చెందిన ఘటన కూడా గతం 2 సార్లు వార్త కూడా ఇచ్చాము. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఇంత ఘటన జరిగినా కూడా స్పందించడం లేదు. ఇటు చూస్తే సాయంత్రం పూట తెల్లవారుజాము పూట గ్రామస్తులు రైతులు పొలాల్లోకి వెళ్లే సమయంలో కూడా పులి వస్తుందేమని భయాందోళనతో పొలాలు కూడా వెళ్లకుండా ఇంట్లోనే గుప్పంటూ భయాందోళనతో జీవిస్తున్నామంటూ కూడా ముదిగల గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యం చూసుకుని చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎక్కడికి వెళ్లాలన్నా కూడా పులి భయంతో ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోతాం. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి పంపించాలని కూడా తీవ్రంగా భయాందోళన గురవుతున్నాము. జిల్లా స్థాయి అధికారులు స్పందించి ప్రజాప్రతినిధులుగా స్పందించి పులి నుంచి మాకు రక్షణ కల్పించాలంటూ చుట్టుపక్కల జగదీష్, అంటే సమీప గ్రామాల ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. వారు ఎటువంటి చర్యలకు సిద్ధమవుతూ ఉన్నారు? ఎవరైనా బయటికి వెళ్తే 2-3 కలిసి వెళ్ళాలి, చేతిలో కర్రలు పట్టుకుని వెళ్తున్నారు. కానీ బయటికి అయినా కూడా మేము బయటికి వెళ్ళాలంటే మా మీద ఎక్కడ దాడి చేస్తున్నట్టు కూడా భయాందోళనకు గురవు చేస్తున్నాం. ఖచ్చితంగా మేము పోలీసులు కూడా ఈ రోజు కానీ మేము పోలీసులకు సమాచారం ఇస్తాం. పోలీసులు రక్షణ కల్పించాలి, లేకపోతే అటవీ శాఖ అధికారులు కదా ఖచ్చితంగా జిల్లా ప్రజాప్రతినిధులుగా స్పందించి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇలాంటి ఘటన 3వ జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ జగదీష్.